హాయ్ అండి. థర్డ్ పీరియడ్‌కి వచ్చాము మనము. అయితే ఆ 'కళ్యాణ్ పడాలా' చూడండి. 'పవన్ కళ్యాణ్ పడాలా' 'బిగ్ బాస్ 9' సీజన్ బాబు హీరోగా ఇప్పుడు మనం చూస్తున్నాము. అందుకే ఎప్పుడే గాని కష్టానికి ఫలితం ఉంటదండి. మన జీవితాల లోపల ఎప్పుడు చీకటే ఉండదు. వెలుగు గూడా ఉంటది. వెలుగు అనేది సుఖాన్నిస్తుంది. చీకటనేది దుఃఖాన్ని, బాధను, కష్టాన్నిస్తుంది. ఆ బాబు గూడా అంత కష్టపడి తండ్రికి ఎప్పుడు కూడా ఎదురు జవాబిచ్చిన వాడు కానట్టుగా నేను చూస్తున్నాను ఆయన చరిత్రలో. వాళ్ళ యాంకర్స్ మాట్లాడడం గానీ, ఆ ఒబీడియన్స్ గానీ, ఆ యొక్క పద్ధతి గానీ, ఆ తీరు గానీ, ఆ నడవడి గానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ నాలెడ్జ్ థింక్ చేయటం కానీ, మరి అదొక 'బిగ్ బాస్' అనేది ఈ యొక్క ప్రోగ్రాము ఒక పద్మవ్యూహంలాగా ఉంటదండి. పద్మవ్యూహంలాగా ఉంటది. పొయ్యేదే తెలుసు గానీ తిరిగి వచ్చేదనేది తెలవదు. అలా ఉంటదనమాట. కాబట్టి అటువంటి ఈ దాంట్లో మరి అబ్బాయి ఒక కామన్ మ్యాన్‌గా వెళ్ళాడు. అది ప్రోమో పడిందట. ఆయన కాశ్మీర్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పిల్లవాడు జాబ్ చేయబట్టి నియర్లీ 3 ఇయర్స్ వస్తుంది. అక్కడ ఒక ప్రోమో కనబడితే అది చూసి ఈసారి కామన్ మ్యాన్‌కు గూడా మేము అవకాశం ఇస్తామని ఉన్నదట. అది చూసి దాని డీటెయిల్స్ రాసుకొచ్చుకొని అప్లై చేశాడట. మరి అది కాలొచ్చిందట. మన కలీగ్స్‌కి చెప్పాడు. నీకు విల్లింగ్ ఉంటే వెళ్ళురా మంచిదే కదా! ఒక సైనికుడుగా ఉండి బిగ్ బాస్‌లో వెళ్ళి అందులో విన్నర్‌గా నువ్వు వచ్చినావంటే మన ఉద్యోగానికి మనం చేసే దేశ సేవకు మంచి పేరుంటదని ఎంకరేజ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చేశారంట కలీగ్స్. మరి ఆ రకంగా ఆ పిల్లవాడు అప్లై చేస్తే మరి సెలెక్ట్ అయినాడంట. మరి ఆ అబ్బాయి మరి బిగ్ బాస్‌కు రావడం అయింది. బిగ్ బాస్ లోపల మరి అగ్ని పరీక్ష అనేది అవన్నీ దాటుకుంటూ చివరికి మీకు తెలుసు మరి చక్కగా కప్పే గెలుచుకున్నాడు. కప్పు విజేతగా వచ్చాడు. అందరి గుండెల్లో మరి ఆనందాన్ని నింపాడు. అలాంటి కొడుకు ప్రతి ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. అందుకే ఆ అబ్బాయి గురించి చెప్తున్నా. కష్టాల కొలిమిలో ఆ పిల్లవాడు తన జీవితమే కష్టాల కొలిమిగా కాలినటువంటి ఆ బాబుని ఈనాడు మరి పువ్వుల పాన్పు పైన మరి భగవంతుడు ఉంచాడండి. అందుకే ఈ జులాయిగా తిరిగేటటువంటి పిల్లలు గొప్ప గొప్ప వాళ్ళ ఇండ్లల్ల పిల్లలు తిన్నదరక్క పాండ్లు పరాగాలు తినుకుంటూ చదువులు లేక సంధ్యలు లేక మధ్యలో చదువు ఆపేసి ఇంకా ఆడపిల్లలు మగపిల్లలు ఎంబడిపడి నాశనం అయిపోతున్నారు. కానీ ఇలాంటి పిల్లవాడు పవన్ కళ్యాణ్ పడాల లాంటి పిల్లవాడు కష్టాలు అనేటివి ఏంటివో చూశాడు కాబట్టి సుఖాన్ని పొందనికి దేవుడు మరి భగవంతుడు ఆశీర్వదించాడు.